హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో వచ్చానండి. అమెజాన్లో ఐటీ అప్లికేషన్ ఇంజనీర్ క్యాష్ అప్లికేషన్, ఓఎఫ్ఓ క్యాష్ అప్లికేషన్. సో ఇన్ డీటెయిల్గా మనం ఈ అప్లికేషన్ ప్రొసీజర్, డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్, బేసిక్ రిక్వైర్మెంట్స్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఫుల్గా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎవరైతే నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్ కోసం. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐటీ అప్లికేషన్ ఇంజనీర్. సో అమెజాన్ ఫైనాన్స్ టెక్నాలజీ టీమ్ operates software platforms that are among the largest in the world volume and capital. So it is a completely finance technology team and team set because of cash application, OFA cash application. So ఇవన్నీ ఫైనాన్స్ సైడ్ ఆపరేషన్ టీమ్ సైడ్. సో ఎక్కడైతే అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్గా వర్క్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ చూసారంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ టీమ్ ఈస్ లుకింగ్ ఫర్ ఎ డెవలపర్ టు ప్లే ఎ కీ రోల్ ఆపరేటింగ్ అండ్ ఎన్హాన్సింగ్ అప్లికేషన్ యూజ్డ్ ఇన్ ద ప్రొక్యూర్ టు పే ఆర్డర్ టు క్యాష్ అండ్ రిపోర్ట్ టు రిపోర్ట్ బిజినెస్ ప్రాసెస్. సో ఇక్కడ పేమెంట్ లాంటివి కాబట్టి సో ఐటీ ఇంజనీర్ ఇన్ ఫైనాన్స్ సైడ్. సో దీనికి నార్మల్గా వచ్చేసి మనకు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ మన స్టడీ గురించి వచ్చేసి ఏ రిలేటెడ్ ఫీల్డ్ అయినా పర్లేదు, బట్ బ్యాచిలర్ డిగ్రీ కావాలి అని మెన్షన్ చేస్తారు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసే అంత సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇంటరాక్టింగ్ విత్ బిజినెస్ కస్టమర్ టు అండర్స్టాండ్ అండ్ డాక్యుమెంట్ దట్ బిజినెస్ ప్రాసెస్ అండ్ రిక్వైర్మెంట్స్. సో కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో అర్థం చేసుకోగల స్కిల్ సెట్ ఉండాలి. అండ్ ప్రాసెస్ని ఎలా మూవ్ చేయాలనేది బిజినెస్ ఐడియాలజీతో ఆలోచించి రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. సో పర్ఫార్మ్ గ్యాప్ అనాలిసిస్ టు డిటర్మైన్ అవర్ ఈ బిజినెస్ సూట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ డెవలప్మెంట్ చేంజెస్. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ బిజినెస్ సూట్ని, దాని యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ని అండ్ డెవలప్మెంట్ని చేంజెస్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇక్కడ ఏంటంటే డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ సిస్టమ్ నోటిఫికేషన్. సో ఆల్టర్నేట్గా మనకు ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడిఫికేషన్ అనేటి చేయగలిగే ఉండాలి. వర్క్ విత్ బిజినెస్ కస్టమర్ డెవలపర్స్ అండ్ ఒరాకిల్ సపోర్ట్ టు రీసెర్చ్ డాక్యుమెంట్ రిజాల్వ్ ఓవరాల్ సిస్టమ్ ఇష్యూస్. సో ఇలాంటి ఇక్కడ మెన్షన్ చేసిన బిజినెస్ కస్టమర్తో వర్క్ చేయాలి, డెవలపర్స్తో వర్క్ చేయాలి, ఒరాకిల్ సపోర్ట్ టీమ్తో వర్క్ చేయాలి, అండ్ డాక్యుమెంటేషన్ రెడీ చేసేంత కెపాసిటీ ఉండాలి. ఒరాకిల్ సిస్టమ్ ఇష్యూస్ కూడా క్లియర్ చేసేంత ఎబిలిటీ ఉండాలి. ఇక్కడ క్రియేటివ్ ఎస్క్యూఎల్ క్వెరీ అగెన్స్ట్ ఒరాకిల్ టేబుల్స్. బేసిక్ ఒరాకిల్ నాలెడ్జ్ ఉంటే బేసిక్ క్రియేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వెరీస్ అలాంటి నాలెడ్జ్ ఉంటే మనకి టేబుల్స్ అన్ని క్రియేట్ చేసి ట్రబుల్ షూట్ చేయొచ్చు. మెట్రిక్స్ డెవలప్ చేయడం, క్రియేట్ ఆడ్ హాక్ రిపోర్టెడ్ యాజ్ ఏ నీడెడ్. ఎస్క్యూఎల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ సరిపోదండి. ఆ కోడింగ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ మోడిఫికేషన్ ఈ చిన్న బేసిక్ నాలెడ్జెస్తో ఉంటే సరిపోద్ది అని మెన్షన్ చేస్తారు. అంటే వర్క్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ నాలెడ్జ్ మీద వర్క్ చేపిస్తామని. సో ఇక్కడ మనకు బేసిక్ క్వాలిఫికేషన్ చూపించినట్టయితే ఆల్రెడీ మెన్షన్ చేశారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి లేదా రిలేటెడ్ ఫీల్డ్, బ్యాచిలర్ డిగ్రీ కావాలి వాళ్ళకి, ఎక్సలెంట్ ప్రాబ్లమ్స్ కావాలి, బిజినెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. సేమ్ ఇందాక ఏదైతే వర్క్ ఫీల్డ్లో చేపించారో అది మాత్రం ఇక్కడ మనకు చూపించారు. సో ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్న క్యాండిడేట్స్కి ఇది చూపిస్తున్నారు. ఎలా అంటే ఫంక్షనల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ఒరాకిల్ ఈ బిజినెస్ ఇన్ మల్టీ ఆర్గనైజేషన్ అండ్ మల్టీ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఉండాలి, ఎస్పెషల్లీ ఈ ఒరాకిల్ బేసెస్ వాటి మీద ఉంటే అది మంచి అడ్వాంటేజ్ అన్నట్టు. 4 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఒరాకిల్ ఫైనాన్స్ with 4 years focus on extending or supporting receivable, cash management, general ledger, procurement, payables, high expensive fixed assessment. సో వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తామంటే ఎవరికైతే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు అని ఇక్కడ మాకు వాళ్ళు మెన్షన్ చేస్తారు. స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ అండర్లైన్ టేబుల్స్, ఇంటిగ్రేషన్ పాయింట్స్ అండ్ టెక్నాలజీ ప్రాసెస్ ఆర్ క్రిటికల్ టు సక్సెస్ ఇన్ దిస్ రోల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలి, మస్ట్ హావ్ అనలిటికల్ థింకింగ్ అనేది మెన్షన్ చేశారు, కొలాబరేషన్ అవ్వాలి, ఎబిలిటీ టు కొలాబరేట్ విత్ డైవర్స్ సెట్ ఆఫ్ బిజినెస్ కస్టమర్స్ అండ్ డ్రైవ్ కన్సర్న్స్. సో డిఫరెంట్ టీమ్స్తో కస్టమర్స్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం అనేది కంపల్సరీగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని మెన్షన్ చేస్తారు. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఆర్సీఐ అంటారు. ఇష్యూ అయిన తర్వాత దాని యొక్క
దాని యొక్క ఆర్‌సీఏ అనేది మనం రెడీ చేసేంత విధానంగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసే లాగా అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్ ఈ 2 స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కమ్యూనికేషన్ క్రాస్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ లైన్స్ ఆర్ క్రిటికల్. ఈ ఈ ఈ ఫంక్షనల్స్ గాని, ఈ టెక్నికల్ లైన్స్ యొక్క ఇష్యూస్ రిజాల్వ్ చేసే కొంచెం సాలిడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అని మెన్షన్ చేశారు. సో, ఎవరికైనా ఇది సూటబుల్ వాళ్ళు ఎలిజిబుల్ అని అనిపిస్తే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇఫ్ మీరు అయితే మీరు కూడా అప్లై చేసుకోండి. సో, ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో నేను మెన్షన్ చేస్తాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.